కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన హై డిపెండెన్సీ యూనిట్‌ను బుధవారం పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చిన మెడికోవర్ యాజమాన్యాన్ని అభినందించారు. మెడికోవర్ హాస్పిటల్ సెంటర్ హెడ్ నందికొల్ల అంజిబాబు మాట్లాడుతూ కాకినాడతో పాటు ఉమ్మడి తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఈ హై డిపెండెన్సీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోగులకు 24 గంటల పర్యవేక్షణతో మెరుగైన చికిత్స అందేలా ఈ యూనిట్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాకినాడ మరియు సామర్లకోట, కాకినాడ రూరల్, పెద్దాపురం నుంచి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా ఈరోజు మా మెడికవర్ హాస్పిటల్లో హెచ్డి యూనిట్ బ్లాక్ని ఓపెన్ చేయడానికి వచ్చిన మన పెద్దాపురం శాసనసభ్యులు మన నిమ్మకాయల చినరాజప్ప గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే చినరాజప్ప సారు కాకినాడ జిల్లాయే కాకుండా పెద్దాపురం అండ్ అమలాపురం, కోనసీమ ఏరియా, ఆల్మోస్ట్ స్టేట్లో చాలా జిల్లాల నుంచి చినరాజప్ప గారు బీజేపీ ఎంతోమంది పేషెంట్స్ వస్తారండి. ఆయన ఏంటంటే చాలామందికి తన సొంత డబ్బులతోనే వైద్యం చేపిస్తున్నారు. అలాంటి చినరాజప్ప గారి చేతుల మీదుగా ఈరోజు హెచ్డి బ్లాక్ ఓపెన్ చేయడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా మెడికవర్ ఈ యాజమాన్యం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను సార్. ఈరోజు మాకున్న ఈ ఫ్లోటింగ్కి ఇంకొక బ్లాక్ ఓపెన్ చేయాలి కాబట్టి ఎమర్జెన్సీలో ఒక హెచ్డి బ్లాక్ ఓపెన్ చేశాను సార్. జనరల్గా మెడికవర్ హాస్పిటల్కి వాకిన్స్ బాగా పెరిగినాయి సార్. సో వైద్యం విషయంలో కానీ, ఆరోగ్యశ్రీ సేవల విషయంలో కానీ అన్ని రకాల గవర్నమెంట్ స్కీమ్స్ మేము అమలు పరుస్తున్నాం సార్. సో ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటూ చినరాజప్ప గారిని మాట్లాడుకుంటున్నాను. ఇక్కడ నేను ఎమర్జెన్సీ ఇక్కడ క్రిటికల్ కేర్ హెచ్ఓడిలా ఇక్కడ 1 year నుంచి చేస్తానండి. ఇక్కడ మన దగ్గర మెడికవర్ హాస్పిటల్ కాకినాడలో ఇక్కడ క్రిటికల్ కేర్కి సంబంధించిన అన్ని రకాల వసతులు ఇక్కడ ఉన్నాయి. మెకానికల్ వెంటిలేటరు, నెక్స్ట్ ఐఏబిపి, నెక్స్ట్ ఎక్మో వరకు కూడా అంటే హైయర్ ఎండ్ వరకు ఇంటర్నేషనల్ రేంజ్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ 1 year నుంచి నేను జాబ్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. అండ్ ఇక్కడ చేసిన కేసుల్లో చాలా కేసుల వరకు పారాకెట్ పాయిజనింగ్ కూడా చాలా కేసులు బయటకు కూడా రావడం జరిగింది. సో ఇక్కడ డయాలసిస్, అన్ని రకాల సదుపాయాలు, ఇంటర్నేషనల్ రేంజ్లో ఉన్న అన్ని రకాల వైద్య సదుపాయాలు మన దగ్గర అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అమలాపురం మెడికల్ హాస్పిటల్ టెక్నికల్ నుంచి కూడా ఇక్కడ వ్యాధి ప్రజలకు బాగా ఉపయోగపడటం కాకుండా ఎక్కువ మంది ఇలా వచ్చి చూస్తే రుచిపోయింది. ఇప్పుడు వరకు కూడా రుచికి పోయింది. ధైర్యంగా ఇలా పేషెంట్ పెట్టి మెడికవర్లో పెడితే రికవర్ అవుతుందన్నది ప్రజలు నమ్మకం, అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. మూడి ఈ మెడికవర్ హాస్పిటల్లో ముఖ్యమైనది హార్ట్కి సంబంధించిన డాక్టర్లు, 2 క్యాన్సర్. మెయిన్ అంటే ఏమీ హాస్పిటల్ ఈ క్యాన్సర్ కూడా ఈస్టీగా ఉంది, డాక్టర్స్ కూడా ఉన్నాయి. 3 క్రిటికల్ కేర్, బాగా ఏ ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా క్రిటికల్ కేర్ రావడం జరుగుతుంది. అలాగే ఇలా అనేక వైద్య విషయంలో అందరికీ వైద్యం ప్రతి సబ్జెక్టు కూడా ఇలా డాక్టర్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ఎమర్జెన్సీలో అటాక్ వచ్చినా ఉపయోగపడుతుంది. మెయిన్ ఏంటంటే బ్రెయిన్ ఎమర్జెన్సీ, యాక్సిడెంట్ కానీ బ్రెయిన్ ఏమని పట్టుకొని ఉన్నాయి, వచ్చిన బాగా రికవర్ చేస్తుంది. ఇక అందుకే ధైర్యంగా ఉన్నది. మెడికవర్ హాస్పిటల్కి వచ్చినా ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఎలా మెడికల్ రికవర్ అవుతుంది. మనం బ్రెయిన్ ఏమి బాగా కావాలి. అలాగే సబ్సిడీ పెట్టండి. ఇప్పుడు ఈ హాస్పిటల్కి 250 పడకలు ఉన్నాయి.
ఇంకా అంత వచ్చింది బాగా ప్రోటీన్ బాగా పెరిగింది కనుక 20 ఇంకా పోయింది. బాగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పీజీకి ఇబ్బంది లేకుండా బాగా చేస్తా, ఇంకా బాగా చేయాలని చెప్పవచ్చు. ఏదైనా మా దాకా పుట్టుకోలేదు. థ్యాంక్ యూ సో ఒక మచ్. మంచి హాస్పిటల్లో మాకు వెంటనే మేము జనరల్ హాస్పిటల్కి వస్తూ ఉన్నాం. అలాగే జనరల్ హాస్పిటల్ పోయి కొంత భాగం పేదవాడు ఉంటే అది ప్రభుత్వ అందరూ కూడా ఆరోగ్య సేవ అది కూడా సహకారం ఉంది. అలాగే సీఎం రిలీఫ్ సహకారం ప్రజలందరికీ కూడా అందరికీ కూడా ఎలా ఇబ్బంది లేవు. ఆరోగ్యం మీద ఖర్చు చేసుకోవడం కోసం హాస్పిటల్ చేయాలి. సీఎం హాస్పిటల్కి వస్తే అందరికీ కూడా అవకాశాలు లేదా హాస్పిటల్స్ కానీ లేదా ప్రభుత్వం కానీ ప్రజలు అందరూ కూడా గమనించాలి. నేను కూడా ఉపయోగించుకోవాలి సార్. ఎందుకంటే ఎన్నో సేవలున్నా మనం ఉపయోగించుకుని తగ్గదు. ఇప్పుడు నేనున్నా సీఎంఆర్ ఒక నెలకి 30-40 కేజీ వస్తున్నాయి అని కూడా రిపోర్ట్ చెప్తే అన్ని డబ్బులు రాదు. దాన్ని మనం నియోజకవర్గంలో దీంట్లో నెలకి 30 అని బాగా వస్తాయి. చెప్తా చేయడంతో కూడా చూసి ఎంత అవుతుందో చూడండి. అందరూ ఉపయోగించుకోలేదు. ఈ హాస్పిటల్ కూడా మేనేజ్మెంట్ పోయేది ఏంటంటే హాస్పిటల్ ఆరోగ్య సేవామిత్ర కార్యక్రమంలో కూడా కొంచెం బాగా చేయవలసిన బాధ్యత ఉంది. ఎందుకంటే పేదవాడికి కండిషన్ ఇబ్బంది తప్పింది మనకు కూలి ఇవ్వమంటే వాళ్ళు తగ్గలేదు. దాన్ని బట్టి పేదవాడికి కూడా అవకాశం కల్పించండి చెప్పి